అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరున్న ప్రతి ఒక్కరు కూడా గట్టిగా కేకలు వేసి దేవునికి స్తోత్రములు చెబుదాం. హల్లెలూయా. చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరుద్దామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి రాత్రికాల సమయంలో మనమందరం ఈ స్థలంలో కూడుకొని ఉన్నామంటే కారణము మన ప్రియులు వారికి చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యమును పెట్టి ఈ రాత్రి, లేకపోతే ఇంత సందడి, ఈ స్థలం ఇంత నిండుగా ఉంటుందని ఎవరైనా ఊహించుకొని ఉంటారా? కలలో కానీ కల వచ్చిందా ఎవరికైనా? దేవునికి స్తోత్రం. ఇలాగా ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని కార్యం, ఇది దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఇక్కడ కొన్ని మాటలు మన ముందు ఉంచడం జరిగింది. మనము సంపూర్ణ భక్తి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏమి కలిగి ఉండాలంటే నేను అంటాను కదా, భక్తి కలిగి ఉండాలి అని అంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యోబు గ్రంథంలో కూడా చక్కని మాటలు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని ఇక్కడ మన సంపూర్ణ భక్తి. దేవునికి స్తోత్రం. ఎంతమంది భక్తి చేస్తారు? మీ భక్తి ఎలా ఉంటుంది? ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, ఎలా చేసినా భక్తే కదా అని ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా భక్తిలో సరైనటువంటి అవగాహన, అనుభవం లేని వారిగా ఈ లోకంలో బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే భక్తి ఉంది కానీ శక్తి లేని భక్తి. దేవునికి స్తోత్రం. భయము లేని భక్తి, భారము లేని, బాధ్యత లేని భక్తులు మనకు కనిపిస్తుంటాయి. నేను కూడా భక్తి చేస్తున్నానండి, నాకు కూడా ఇష్టమేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకని మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథంలో ఉంటది కదా, 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంటది. అక్కడ ఏమని రాయబడిందంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము ఉన్నా కూడా చాలంట, మేలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కీర్తనల్లో ఉంటది కదా, పిల్లలరా 34:11 వచనంలో నా మాట వచ్చి వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి, తినాలి. దేవుని మాటలు మనం ధ్యానించాలి, దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో ఎంతకాలం ఎవరు బ్రతుకుతారో, ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎంతకాలం బ్రతుకుతామో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ క్షణము ఏ గడియో. అందుకని సంపాదన కోసమే పుట్టలేదు నీవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు మనం ఎందుకు పుట్టామండి? పుట్టడానికి నేను ఈ లోకంలో నా తల్లిదండ్రులు నన్ను కన్నారు, వారు పెంచారు, ఎందుకు, కారణం ఏంటి అని కొన్ని విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతిదీ కూడా మన జీవితంలో ప్రతిదీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉందండి. ప్రతి చిన్న విషయం కూడా ఏది తక్కువ అంచనా వేయకూడదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అందుకని ఇక్కడ మరి బ్రతుకు నిమిత్తము మనం బ్రతుకుతున్నాం కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు మనం బ్రతికే బ్రతుకుకు అందుకని మేలు నొందుచు, దేవునికి స్తోత్రం, అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఎక్కడుంది ఈ మాట అంటే 34:11 అలా కింద చదువుకుంటూ వెళితే ఆ విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఏం పొందాలి? మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మేలు అంటే ఏంటి? ఏది మేలు? దేవునికి స్తోత్రం. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. అక్కడంట జ్ఞానము ఘోషించుచున్నదంట. అది సంత వీధులలో, మరి వీధి గుమ్మములలో, రాజా వీధులలో అన్నిట్లో కూడా జ్ఞానం అంట ఘోషిస్తూ ఉందంట, ప్రకటన చేస్తుందంట, కేకలు పెడుతూ ఉందంట. దేవునికి స్తోత్రం. కానీ ఎవరికి అది నాకు కాదు లేదన్నట్టు పట్టనట్లుగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. అక్కర్లేదు అన్నట్లుగా ఉన్నారంట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విషయాలు ఉన్నాయండి. మనకు నెమ్మది కావాలి, దేవునికి స్తోత్రం. మనకు సుఖం కావాలి, మనకు ఆనందం కావాలి, మనకు ఆరోగ్యం కావాలి. ఇవన్నీ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏ సంత దగ్గరికి వెళితే మనకు దొరుకుతాయి? దేవునికి స్తోత్రం. ఏమైనా కూరగాయల దొరకడానికి? హల్లెలూయా. ఎక్కడికి వెళితే దొరుకుతాయి మరి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ చదువు చదివితే మనకు దొరుకుతుంది? ఏ ఉద్యోగం చేస్తే మనకు దొరుకుతాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది. దేవుడు అంటాడు కదా, 9 ఫలాల గురించి చెప్తున్నాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము అని ఇలాంటి 9 ఫలాల గురించి చెప్తున్నాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తే దొరుకుతాయండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కిందకి వెళితే కొన్ని ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలం. దేవుని దృష్టికి ఏది అనుకూలం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దృష్టికి చాలా రకాల అనుకూలంగా, మనకు అనుకూలంగా ఉండడం కోసం అన్నీ మనకు అనుకూలంగానే కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ కూడా కొన్ని మాటలు చెప్పబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధమును సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ మనం ఎవరికండా దేవునికి అనుకూలంగా ఉండాలి. ఈ లోకంలో ఎన్నో మర్యాదలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోక మర్యాదలన్నీ కూడా మనం పక్కన. దానికి వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే మనం సంపూర్ణ భక్తి చేయాలి. అరకొరగా మన భక్తి చేయకూడదు. మనస్ఫూర్తిగా భక్తి చేయాలి. ఆ భక్తే నిన్ను కాపాడుతుంది, ఆ భక్తే నిన్ను బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుకి మనం ఎంతకాలం బ్రతుకుతాం? బ్రతికి చనిపోయిన తర్వాత ఇంకా ఏమైనా మనకి సాక్ష్యం ఏమైనా ఉంటుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతికి మనం నిరంతరము కూడా మన ఈ లోకంలో మనకంటూ కొంత సాక్ష్యం సంపాదించుకోవాలి. దేవుని దృష్టిలో మనము ఆయన దృష్టికి ఒక పాట ఉంటుంది కదా, ఈ లోకములో నేను జీవించేదను నీ కొరకే దేవా. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం? ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా. హల్లెలూయా. సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం చదివితే గనక, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండునన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మాట ఎవరు? ఈ బోధ కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటుందండి? బాధగా ఉంటుంది. దేవుడు ఎంతో చక్కని విషయాలు చెప్తుంటే మాకు కాదులే అని పట్టనట్లుగా చాలామంది ఉన్నారు. అందుకే బ్రతుకులు అలా ఉంటాయి. హ్యాపీ ఉండదు. అసలు సంతోషంగా ఉన్నవాడికి ఏ రోగం ఏం చేయగలదండి? సంతోషంగా ఆయుస్సు పెరుగుతుందండి. సంతోషంగా ఉన్నవాడికి లేనిపోని బాధలు, తలనొప్పులు అన్ని పెట్టేసుకున్న వాడికి ఆయుస్సు తగ్గిపోద్ది. దేవునికి స్తోత్రం. ఆయుస్సు పెరగాలంటే మనం ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే అందరితోని. అందుకని రాజుల కొరకు, అధికారులు, మనుషులందరి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చేస్తే, అందుకని దేవుడు ఇచ్చినటువంటి గొప్ప
మరి వరం అది మన జీవితానికి. ఈ రకంగా మీరు బ్రతకండి, నా మాట వినండి, నా బోధను అంగీకరించండి, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఏ రకమైన బాధ కానీ, ఏ రకమైన చింత కానీ, అందుకని ఆనందించండి. మరలా చెబుతున్న ఆనందించండి, దేనిని గురించి చింతపడకండి, ప్రతి విషయంలో ప్రార్థన చెయ్యండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం, అన్నిటికీ సమాధానం దొరికే స్థలం ఏదండి? అదే భక్తి చేయాలి, సంపూర్ణ భక్తి మనము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. అక్కడ చదవండి ఒకసారి త్వరగా. నేను ఈ మాటను చదివి మనం ముగించుకుందాం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఒక ఆయనకి పేరు పెట్టారు, ఎనోసు అని పేరు పెట్టగానే అప్పటి నుంచి అంట ప్రార్థన మొదలైందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరు, ప్రార్థన, దేవునికి స్తోత్రం. పేరు వలన ప్రేయర్ మొదలైందంట. పేరు వలన ఏం మొదలైంది? ప్రేయర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరు పెట్టారో లేదో, ఎనోస్ అని పేరు పెట్టారంట. అప్పుడు ప్రార్థన, ప్రేయర్ మొదలైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నెమ్మది ఎలా కలిగిందంటే, దేవునికి స్తోత్రం, నోవాహు వలన నెమ్మది కలిగింది. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి దాని వెనకాల ఒక పాఠము ఉందండి. దేవునికి స్తోత్రం. మనకు పాఠాలన్నీ నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? నర్సీపట్నమా, వైజాగా? మా ఒక సహోదరి వెళ్ళిపోతుంది, ఇస్సాకు అయ్యగారి దగ్గరికి వెళ్తే స్వస్థతలు జరుగుతాయి, అక్కడికే వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుంది. నేను అన్నానమ్మా, నీకు విశ్వాసం ఉందా అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము ఉంటే నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఇక్కడ కూర్చొని నువ్వు ప్రార్థన చేసి నమ్మకంగా దేవుని మీద ఆధారపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్క విశ్వాసం ఈరోజు ఏం చేసిందంటే వారి జీవితంలో రూపాంతరం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతమందిని పిలిచింది, కార్లు వచ్చాయి, బైకులు వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచో మనుషులు వచ్చారు. దేవునికి స్తోత్రం. అధికారులు వచ్చారు, అందరూ వచ్చారు, గ్రామస్తులు వచ్చారు, అందరూ కూడా సహకారులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దీని వెనకాల ఏముందండి? దేవుడు చేసిన మేలులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మేలులను పెట్టి ఎల్లకాలం చిన్న పల్లవి పాడి మనం మరి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా, నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృపచేత నన్ను చప్పట్లు కొడదాం ఉజ్జీవంగా. వందనాలయ్యా, నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలయ్యా. అందరూ కోటి స్తోత్రాలయ్యా. మరొకసారి వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు. ప్రతి ఒక్కరు కూడా పాడదాం. ఎంతగా పాడినా ఆయన నామమును మనం, ఆయన రుణమును మనము తీర్చలేము. దేవుడు చేసిన మేలుకు ప్రతిగా ఏమిచ్చిన మనము రుణము తీర్చలేము. పాడదాం. వందనాలయ్యా,
వందనాలు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసిన